ప్యాటర్న్ ప్రింటింగ్‌లో మనం స్టార్స్ మాత్రమే ప్రింట్ చేస్తాం. ఆ స్టార్స్ ప్రింట్ చేయడానికి, మన లాజిక్ బిల్డ్ అవ్వడానికి సంబంధం ఏంటి? ఈ 14 ప్యాటర్న్స్‌ని ప్రాక్టీస్ చేయండి. హై పేయింగ్ జాబ్ వస్తది. మీరు ఈ ప్యాటర్న్స్‌ని సాల్వ్ చేయండి. మీకు లాజిక్ బిల్డింగ్ వస్తది. ఈ 20 ప్యాటర్న్స్‌ని సాల్వ్ చేయండి. మీకు ఇదొస్తది. ఈ ప్యాటర్న్ చేయండి అదొస్తది. ఇవి చాలా వినే ఉంటారు. అసలు ప్యాటర్న్ ప్రింటింగ్ దేనికోసం యూజ్ చేస్తాం? ప్యాటర్న్ ప్రింటింగ్‌లో మనం స్టార్స్ మాత్రమే ప్రింట్ చేస్తాం. ఆ స్టార్స్ ప్రింట్ చేయడానికి, మన లాజిక్ బిల్డ్ అవ్వడానికి సంబంధం ఏంటి? ఈ క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ ఈ వీడియోనే. సో, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ప్యాటర్న్ ప్రింటింగ్ అసలు ఎందుకు యూజ్ చేయాలి? ఎలాంటి ప్యాటర్న్ అయినా 4 స్టెప్స్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలి? ఇవన్నీ నేను ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ప్యాటర్న్ ప్రింటింగ్ సీరీస్‌లో ఇది మన ఫస్ట్ వీడియో. ఈ సీరీస్‌ని కంటిన్యూ చేయడానికి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అండ్ ఎవరైతే ప్యాటర్న్ ప్రింటింగ్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో ప్యాటర్న్స్ అని ప్రింట్ చేయండి. అండ్ ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. హే గైస్, దిస్ ఇస్ జీవన్ అండ్ యు ఆర్ వాచింగ్ యూఎన్‌క్యూ కోడర్స్ అండ్ వెల్కమ్ టు ది ప్యాటర్న్ ప్రింటింగ్ సిరీస్ ఇన్ పైథాన్ ప్రింటింగ్. ప్యాటర్న్ ప్రింటింగ్ అనగానే అందరూ లాజిక్ బిల్డింగ్ అని అనుకుంటారు. ప్యాటర్న్ ప్రింటింగ్ అనేది లాజిక్ బిల్డింగ్‌లో వన్ ఆఫ్ ది పార్ట్ అన్నమాట. ఈ లాజిక్ బిల్డింగ్‌లో ఓన్లీ 1/3 పార్ట్ అన్నమాట. అంటే ప్యాటర్న్స్ ఒక్కటి చేస్తే కంప్లీట్‌గా లాజిక్ బిల్డింగ్ రాదు. లాజిక్ బిల్డింగ్‌కి, ప్యాటర్న్ ప్రింటింగ్‌కి కనెక్షన్ ఏంటి అంటే డీఎస్ఏ చేసేటప్పుడు మాక్సిమం మనం ఏ కాన్సెప్ట్ తీసుకున్నా లైక్ ట్రీస్, స్టాక్స్ ఆర్ లింక్డ్ లిస్ట్, ఈ కాన్సెప్ట్స్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ అనే కాదు, ఏదైనా ప్రాబ్లమ్ జనరల్‌గా మనం మన డీఎస్ఏ కోర్స్‌లో ఆల్రెడీ ప్రీవియస్‌గా మనం ప్రాబ్లమ్స్ చేస్తూ వచ్చాం కదా లిస్ట్‌లో. సో, ప్రతి ప్రాబ్లమ్‌లో వీటన్నిటిలో కామన్‌గా యూజ్ చేసే థింగ్ ఏదన్నా ఉందంటే అది ఫర్ లూప్స్. ఏ కోడింగ్ ప్రాబ్లమ్ చేయాలన్నా మీకు అందులో పక్కా ఫర్ లూప్స్ వాడాల్సిందే. ఐ మీన్ మాక్సిమం కేసెస్‌లో ఫర్ లూప్స్ అనేది వాడతాం. సో, మీరు డీఎస్ఏ చేసేటప్పుడు ఆర్ డీఎస్ఏ కాన్సెప్ట్స్ లైక్ ఈ కాన్సెప్ట్స్ నేర్చుకునేటప్పుడు వీటిలలో మనకు ఫర్ లూప్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నమాట. ఫర్ లూప్స్ అయినా, నెస్టెడ్ ఫర్ లూప్స్ అయినా సరే. డీఎస్ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మీకు లూప్స్ రాలేదనుకోండి, లూప్స్ మీద క్లారిటీ లేదనుకోండి, అప్పుడు మీకు కొంచెం కష్టమైపోతది. దానికోసం మనం ప్యాటర్న్ ప్రింటింగ్ దేనికోసం చేస్తాం? లూప్స్ మీద క్లారిటీ కోసం చేస్తాం. ఎందుకు లూప్స్ మీద క్లారిటీ రావాలి? ఎందుకంటే మీకు డీఎస్ఏ ఈజీ అవ్వాలని చెప్పి. దీనికోసం మనం ప్యాటర్న్ ప్రింటింగ్ చేయాలన్నమాట. సో, మీరు ప్యాటర్న్ ప్రింటింగ్ చేయడం వల్ల మీకు లూప్స్ మీద, ఫర్ లూప్స్ మీద చాలా క్లారిటీ వస్తది. లైక్ ఫర్ లూప్స్ ఆర్ నెస్టెడ్ ఫర్ లూప్స్, కండిషనల్ స్టేట్మెంట్ వీటన్నిటి మీద ఫుల్ క్లారిటీ వస్తదన్నమాట. దానికోసం మనం ప్యాటర్న్ ప్రింటింగ్ చేస్తాం. సో, నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ప్యాటర్న్ ప్రింటింగ్ అనగానే లాజిక్ బిల్డింగ్ ఎవరన్నా అంటే వాళ్ళకి ఇది చెప్పండి. కంప్లీట్ లాజిక్ బిల్డింగ్ ఎలా వస్తది అంటే మీరు ప్యాటర్న్ ప్రింటింగ్ చేసిన తర్వాత మీకు లూప్స్ మీద క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మీరు డీఎస్ఏలో ప్రాబ్లమ్స్ కన్సిస్టెంట్‌గా చేస్తే, డీఎస్ఏ అంటే డీఎస్ఏ కాన్సెప్ట్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్. డీఎస్ఏ వేరు, ప్రాబ్లమ్స్ వేరు గాదు. డీఎస్ఏ యూజ్ చేసి ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడం. దానికోసం మనకి ప్యాటర్న్ ప్రింటింగ్ కావాలి. సో, ఈ ప్యాటర్న్ ప్రింటింగ్ ఎలా నేర్చుకోవాలి? చాలామంది ప్యాటర్న్ ప్రింటింగ్ అనగానే ఇది చాలా టఫ్, లూప్స్‌తో ఇన్వాల్వ్ అయ్యి ఉంటది. మనకి ఫర్ లూప్స్ సరిగ్గా అర్థం కాదు. ప్యాటర్న్ ప్రింటింగ్ ఎలా వస్తది అనుకుంటారు. లేదా ఆ స్టార్ ప్యాటర్న్స్ చూసినప్పుడు ఏమంటారు డైమండ్ ప్యాటర్న్ చూసినప్పుడు కొన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా! కాంప్లెక్స్ ప్యాటర్న్స్ అవి చూసినప్పుడు అందరికీ అనిపిస్తుందన్నమాట మన వల్ల ఎక్కడ అవుతది. ఈ వీడియోలో నేను ఒక 4 స్టెప్స్ మీకు చెప్తాను. మీరు ప్రతి ప్యాటర్న్‌ని ఈ 3 స్టెప్స్ ఆర్ 4 స్టెప్స్‌లో ఆహ్, బ్రేక్ డౌన్ చేయగలిగితే గనక ఏ ప్యాటర్న్ అయినా సరే మీరు ప్రింట్ చేయొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతి ప్యాటర్న్‌లో మనం జనరల్‌గా 2 లూప్స్‌ని యూజ్ చేస్తామన్నమాట. ఒకటి ఔటర్ లూప్, ఇంకోటి ఇన్నర్ లూప్. 4 స్టెప్స్ ఫర్ ప్యాటర్న్ ప్రింటింగ్. ఎనీ ప్యాటర్న్ ప్రింటింగ్. సో, ఫస్ట్ 4 స్టెప్స్‌కెళ్ళే ముందు బేసిక్‌గా ఇది మన బేసిక్ ప్యాటర్న్. అండ్ ఇక్కడ క్లియర్‌గా చూస్తే ఇవన్నీ ఏంటి వీటిని ఏమంటారు? మనకి ప్యాటర్న్స్‌లో బేసిక్‌గా రోస్ ఇంకా కాలమ్స్ ఉంటాయి. ఆహ్, ఇవి రోస్ అండ్ ఇవి కాలమ్స్. ఇవి మన రోస్, ఇవి మన కాలమ్స్. సో, ఇప్పుడు మన ఫస్ట్ స్టెప్ ఏంటో రాసుకుందాం. ఔటర్ లూప్. 2 లూప్స్ ఉంటాయని చెప్పా కదా! ఔటర్ లూప్ ఈస్ ఫర్ ఔటర్ లూప్ ఏంటంటే వీటిని కౌంట్ చేయడానికనమాట. ఈ నంబర్ ఆఫ్ లైన్స్ 1 బై 1 లైన్స్ ఉంటాయి కదా! వాటిని కౌంట్ చేయడానికి మన ఔటర్ లూప్. అండ్ సెకండ్ స్టెప్ ఇన్నర్ లూప్. ఇన్నర్ లూప్ ఈస్ ఫర్ కాలమ్స్. ఫర్ నంబర్ ఆఫ్ లైన్స్ అంటే ఇవి రోస్ అయిపోతాయి. దిస్ ఈస్ ఫర్ కాలమ్స్. అండ్ కనెక్ట్ దెమ్ టు రోస్. ఇది ఇప్పుడు మీకు అర్థం కాదు. కనెక్ట్ దెమ్ టు రోస్ అనేది నేను నెక్స్ట్ నెక్స్ట్ మీకు చెప్తాను ఎలా చేయాలో. అండ్ థర్డ్ వన్ ఆల్వేస్ ప్రింట్ స్టార్ ఇన్‌సైడ్ ఇన్నర్ లూప్. ఎప్పుడు మనం స్టార్‌ని ప్రింట్ చేస్తాం కదా! అది ఎప్పుడు ఇన్నర్ లూప్‌లో ప్రింట్ చేయాలి. ఔటర్ లూప్‌లో కాదు. ఈ ఔటర్ లూప్ ఇస్ ఫర్ ఔటర్ లూప్ ఏంటంటే పైనుంచి కిందకి రావడానికి లైన్ బై లైన్ రావడానికి. ఇన్నర్ లూప్ ఏంటంటే కాలమ్స్ కోసం. సో, ప్రతి కాలమ్‌లో ఫస్ట్ లైన్‌లో ప్రతి కాలమ్‌లో ప్రింట్ చేసుకుంటూ వెళ్తామనమాట. సో, అది మీకు ప్రాక్టికల్‌గా చూపించినప్పుడు అర్థమవుతది క్లియర్‌గా. అండ్ ఫోర్త్ వన్ ఇది అన్నిటికి రావాలని లేదు. ఇదేంటంటే సిమెట్రీని అబ్జర్వ్ చేయాలి. ఇదేంటంటే కాంప్లెక్స్ ప్యాటర్న్స్‌లో యూజ్ అవుతదనమాట ఈ ఫోర్త్ పాయింట్. ఇప్పుడు మనం దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో, మనం ఏంటంటే ఈ 3 పాయింట్స్‌ని కన్సిడర్ చేయాలి ఇప్పుడు. ఈ 3 పాయింట్స్‌ని యూజ్ చేసుకొని ఏ ప్యాటర్న్ అయినా సరే ఈ 3 పాయింట్స్ అప్లై చేసి ప్యాటర్న్‌ని బ్రేక్ డౌన్ చేస్తే మీకు ఈజీ అయిపోతది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్యాటర్న్‌ని ట్రై చేద్దాం ప్రింట్ చేయడానికి. ఈ 3 రూల్స్‌ని యూజ్ చేసుకొని. ఇది మన ఫస్ట్ ప్యాటర్న్. మన ఫస్ట్ స్టెప్ ఏంటి? ఔటర్ లూప్. ఫస్ట్ మనం ఔటర్ లూప్ ఈస్ ఫర్ నంబర్ ఆఫ్ లైన్స్ ఆర్ నంబర్ ఆఫ్ రోస్. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 4 రోస్ ఉన్నాయి. అంటే మన ఔటర్ లూప్ 4 టైమ్స్ రన్ అవ్వాలి. సో, 4 రోస్. రాసేసుకుందాం. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 0 నుంచి స్టార్ట్ చేసి 4 వరకు. మన పైథాన్‌లో 4 వరకెళ్తుందా? 4 వరకు ఎళ్ళదు కదా! 3 వరకే. 0, 1, 2, 3 అంటే 4 టైమ్స్ రన్ అవుతది మన లూప్. ఓకే. ఫస్ట్ రూల్ అయితే అయిపోయింది. సెకండ్ రూల్ ఏంటి?
ఇన్నర్ లూప్ దేని మీద ఫోకస్ చేయాలి? నంబర్ ఆఫ్ కాలమ్స్. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4. 4 కాలమ్స్ ఉన్నాయి ఇవి గూడా. సో, మన ఇన్నర్ లూప్‌ని గూడా రాసేద్దాం. సో, మన ఇన్నర్ లూప్ ఫర్ లూప్ లోపల ఇంకో లూప్ రాసి ఫర్ జే ఇక్కడ ఇన్ రాయలేదు. జే ఇన్ రేంజ్ జస్ట్ సూడో కోడ్ అంతే ఇది. మన ప్రాక్టికల్ కూడా చూద్దాం. 0 నుంచి 4 వరకు. 0, 0, 1, 2, 3, 4 రైట్? సెకండ్ లూప్ కూడా డన్. థర్డ్ రూల్ ఏంటి? ఆల్వేస్ ప్రింట్ ఇన్‌సైడ్ ది ఇన్నర్ లూప్. సింపుల్‌గా ప్రింట్ స్టార్. ఇది మన ఫస్ట్ రూలు, ఇది మన సెకండ్ రూలు, ఇది మన థర్డ్ రూల్. రూల్ దేని మీద బేస్ చేసుకొని ప్యాటర్న్‌ని బేస్ చేసుకొని నేను ఈ రేంజ్ అనేది డిఫైన్ చేసిన. ఎందుకంటే నాకు 4 రోస్ ఉన్నాయి, 4 కాలమ్స్ ఉన్నాయి. అన్నిట్లోనూ స్టార్ ప్రింట్ చేసిన. సో, అన్నిట్లోనూ ప్రింట్ అవుతుంది. సో, మన 3 రూల్స్ అనేటివి ఫుల్‌ఫిల్ అయ్యాయి. ఇక్కడి వరకి మన ప్రోగ్రామ్ అయింది. కానీ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి మీరు. ఇక్కడ మనం 4 స్టార్స్ ప్రింట్ చేసి నెక్స్ట్ లైన్‌కెళ్తున్నాం. మళ్ళీ 4 స్టార్స్ ప్రింట్ చేసి నెక్స్ట్ లైన్‌కెళ్తున్నాం. ప్రతి 4 స్టార్స్ ప్రింట్ చేసిన తర్వాత అంటే ఔటర్ లూప్ దేనికోసం అని చెప్పిన? రోస్ కోసం అని చెప్పిన. ప్రతి రోకి మన ఔటర్ లూప్ అంటే i అనేది 0 ఉన్నప్పుడు ఈ లైన్‌లో వస్తది. 1 ఉన్నప్పుడు ఈ లైన్‌లో వస్తది. 2 ఉన్నప్పుడు ఈ లైన్‌లో వస్తది. 3 ఉన్నప్పుడు ఈ లైన్‌లో వస్తది. ఓకే. i1 ఉన్నప్పుడు లోపలికొస్తుంది. ఇదంతా థింగ్ ఏం చేస్తుంది? ఇదంతా ప్రింటింగ్ చేస్తుంది ఇదంతా. ఈ స్టార్ అని ప్రింట్ అయిపోతుంది ఈ లైన్‌లో. నెక్స్ట్ లైన్‌కెళ్ళాలి కదా! నెక్స్ట్ లైన్‌కెళ్ళాలంటే ఏం చేయాలి మనం? ఇఫ్ i 0 అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్‌కి మన కర్సర్‌ని తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళాలంటే గ్రీన్ లైన్ ఏదైతే ఉందో అది ఇండెంటేషన్ ఇక్కడ అయిపోయింది. తర్వాత ఈ ఫర్ లూప్ నుంచి బయటికొచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తా? ప్రింట్, ప్రింట్ ఎల్ఎన్ అని రాస్తా. ఎల్ఎన్ ఏం చేస్తుంది? ఇక్కడ వరకు ప్రింట్ అయిపోయిన తర్వాత, ఇక్కడ వరకు ప్రింట్ అయిపోయిన తర్వాత దీన్ని నెక్స్ట్ లైన్ తీసుకెళ్తుంది ప్రింట్ ఎల్ఎన్ అనేది. ఇది ఎలా వర్క్ అవుతదో మనం ఒకసారి ఇంకా కోడ్ రాసిన తర్వాత ఇంకా క్లియర్‌గా తెలుసుకుందాం. ప్రింట్ ఎల్ఎన్ అని ప్రింట్ చేస్తాం. సింపుల్‌గా ఇదన్ ఈ ఈ సో, ఇప్పుడు మనం ఏం చేసాం? 3 రూల్స్‌ని ఫాలో చేసి ఈ కోడ్ అనేది రాసినాం. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది. ప్రతి లైన్‌లో ఏం జరుగుతుందో ఒకసారి డ్రై రన్ చేద్దాం. సో, బేసిక్‌గా ఇది మన స్టార్. సో, ఇప్పుడు ఇందాక మనం ఆల్రెడీ 3 స్టెప్స్ ఇంప్లిమెంట్ చేసి ఎలా రాయాలో కోడ్ చూసాం కదా! ఇప్పుడు ఆ కోడ్‌ని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఐ మీన్ ఫర్ i = 0 ఉన్నప్పుడు 1 ఉన్నప్పుడు i = 0 ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? j = 0 ఉన్నప్పుడు ఏం జరుగుతుందని ఐ మీన్ స్టెప్ బై స్టెప్ కోడ్‌ని మనం కోడ్ డ్రై రన్ చేద్దాం. సో, బేసిక్‌గా ఇది మన స్టార్. సో, మన కోడ్ ఫస్ట్ మనం ఏం చేసాం సింపుల్‌గా ఫస్ట్ ఎప్పుడైనా నేను మీకు ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను? ఫస్ట్ లూప్ ఏదైతే మనం రాస్తామో అది నంబర్ ఆఫ్ రోస్ కోసం రాస్తామనమాట. సో, ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ రోస్ ఏంటి? ఇవన్నీ రోస్ గదా! ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అండ్ ఫోర్త్ రో. 4 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? కాలమ్స్ ఎన్నున్నాయి? ఇవన్నీ కాలమ్స్. ఇవన్నీ ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్, ఫోర్త్ కాలమ్. రైట్? ఒకవేళ మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడన్నా నేనేం చేస్తానంటే దీన్ని డైరెక్ట్‌గా నేను ఎప్పుడూ ఒక గ్రిడ్ లాగా ఏసుకుంటాననమాట. లైక్ ఒక బాక్స్ లాగా ఏసుకుంటాను. చేసుకొని ఇప్పుడు నేను దీన్ని డివైడ్ చేస్తాను ఇట్లా. ఇలా చేసుకొని ఒక బాక్స్‌లా క్రియేట్ చేసుకొని ఇలా నేను డివైడ్ చేసుకుంటా. సో, ఇప్పుడు నాకు స్పెసిఫిక్‌గా అర్థమైతది. సో, ఈ రోస్ అన్నీ ఏంటి? ఐ వాల్యూ గదా! జనరల్‌గా స్టాండర్డ్ ఐ వాల్యూయే అందరూ పెట్టుకునేది. మీరేం పెట్టుకుంటారో మీ ఇష్టం. సో, ఇదంతా ఐ వాల్యూ అనమాట. ఇక్కడికి నుంచి ఉన్నాయి. ఇదంతా ఔటర్ లూప్ కాబట్టి ఐ వాల్యూ. ఇదంతా జే వాల్యూ. రైట్? నేనేం చెప్పాను? ఔటర్ లూప్ దేనికోసం? నంబర్ ఆఫ్ రోస్ కోసం. ఇన్నర్ లూప్ దేనికోసం? నంబర్ ఆఫ్ కాలమ్స్ కోసం. సో, నేను అలా సో, బేసిక్‌గా దీని మీనింగ్ అదే. సో, మీరు ఔటర్ లూప్ ఐతోని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి నేను స్టెప్ బై స్టెప్ ఐతో రిప్రజెంట్ చేసిన. సో, ఇప్పుడు మన కోడ్ ఏదైతే ఉందో, మన కోడ్ ఏంటి బేసిక్‌గా? రేంజ్ ఆఫ్ 1, 5. ఎందుకు 1, 5? నా దగ్గర 4 స్టార్స్ ఉన్నాయి. మన రేంజ్ ఫంక్షన్ ఎప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఎండింగ్ నంబర్ ఏదైతే ఉందో అక్కడి వరకు ఎళ్ళదు. ఏంటి n-1 వరకు ఎళ్తది. సో, ఒకవేళ n వాల్యూ 5 అయితే n-1 4. సో, 1, 2, 3, 4 వరకే ఎళ్తది. సో, నా 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 రోలో ఔటర్ లూప్. నా రోలో నా రోస్‌లో ఎన్ని లైన్స్ ఉన్నాయి? 4 లైన్స్ ఉన్నాయి. సో, నేను 4 టైమ్స్ నా లూప్‌ని రన్ చేస్తున్నా. నా ఇన్నర్‌లో నా కాలమ్స్ ఎన్ని లైన్స్ ఉన్నాయి? 4 లైన్స్ ఉన్నాయి. ఐ మీన్ 4 కాలమ్స్ ఉన్నాయి. సో, నా ఇన్నర్ లూప్‌ని కూడా నేను 4 టైమ్స్ రన్ చేస్తున్నా. సింపుల్. ఫస్ట్ రూల్ అయిపోయింది. సెకండ్ రూల్ అయిపోయింది. థర్డ్ రూల్ ఏంటి? ప్రింట్. ప్రింట్ ఎక్కడ చేయాలి ఎప్పుడు? ఇన్నర్ లూప్‌లో ప్రింట్ చేయాలి. ఏం ప్రింట్ చేయాలి నేను? స్టార్ ప్రింట్ చేయాలి. అయిపోయింది. 3 రూల్స్ అయిపోయినాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయో కంప్లీట్ చేసాం. రైట్? ఎన్ని రోస్ ఉన్నాయో దానికి కోడ్ రాసేసినాం ఇన్ని సార్లు రిపీట్ అవ్వడానికి. కానీ నెక్స్ట్ లైన్ కూడా ఎళ్ళాలి కదా! నెక్స్ట్ లైన్ ఎళ్ళడానికి ఎక్కడ రాస్తాం మనం సింపుల్‌గా? మీకు ఆల్రెడీ చెప్పానది. ఇన్నర్ ఫర్ లూప్‌లో చెప్తా. ప్రింట్ ఎల్ఎన్ అంటే నెక్స్ట్ లైన్‌కెళ్తుంది మనం బేసిక్‌గా. రైట్? సో, దీనివల్ల ఏం జరుగుతుంది మనకి ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు ఏదైతే ఆపరేషన్స్ అన్నీ పెర్ఫార్మ్ అయిపోయిన తర్వాత ఐ వాల్యూ 2కెళ్ళినప్పుడు మనం కర్సర్‌ని నెక్స్ట్ లైన్‌కి తీసుకెళ్తున్నాం అంతే. సో, ప్రతిసారి ఐ వాల్యూ చేంజ్ అయినప్పుడు నేను కర్సర్ నెక్స్ట్ లైన్‌కి తీసుకెళ్తున్నా. సో, ఇప్పుడు నేను ఏం చేశానంటే బేసిక్‌గా స్టార్స్ అనేవి తీసేసాను. ఇప్పుడు మనం లూప్ వైస్ ఐ మీన్ i = 1 ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. సో, సింపుల్‌గా ఫస్ట్ మన థింగ్ ఏంటి? ఫస్ట్ ఫస్ట్ ఏంటి? మనం i = 1 అని ఉంటది. మన i రేంజ్ 1 నుంచి స్టార్ట్ అవుతది కాబట్టి i = 1. సో, ఇలా మనం i = 2, i = 3, i = 4, i = 4 అంతే 4 వరకే. ఎందుకంటే మనం 5 వరకు ఎళ్ళదు కదా! మనది ఎట్లైనా. సో, i అనేది ఇన్ని సార్లు రిపీట్ అవుతుంది. i = 1 అనగానే ఈ పొజిషన్‌కొచ్చినాం ఎట్ ప్రెజెంట్. ఈ లైన్‌లోకొచ్చాం బేసిక్‌గా i = 1 అనగానే.
సో, ఈ లైన్‌కొచ్చాం ఎట్ ప్రెజెంట్. ఇప్పుడు నెక్స్ట్ i = 1 తర్వాత లోపలికొచ్చిన తర్వాత ఏంటి మనకున్నది? j = 1. j వాల్యూ ఎంత ఫస్ట్? j = 1. i = 1, j = 1 అంటే మనం ఈ పొజిషన్‌లో ఉన్నాం ఎట్ ప్రెజెంట్. ఈ పొజిషన్‌కొచ్చాం ఇప్పుడు మనం. మన కర్సర్ ఈ పొజిషన్‌లో ఉంది. సో, ఈ పొజిషన్‌లో ఇప్పుడు ఏం చేయాలి మనం? ప్రింట్ చేయాలి. సో, ఇక్కడ మన ఇన్నర్ లూప్‌లో ఏముంది? ప్రింట్ ఉంది. సో, ఈ పొజిషన్‌కొచ్చాం. ఇక్కడ మనం ఏం చేస్తాం సింపుల్‌గా స్టార్‌ని ప్రింట్ చేసేసినాం. అయిపోయింది. j = 1 అయిపోయింది. తర్వాత j = 2. j = 2 అంటే j = 2 పొజిషన్ అంటే ఇది పొజిషన్. మనం ఆల్రెడీ i = 1లో ఉన్నాం. అంటే ఈ లైన్‌లో ఆల్రెడీ ఉన్నాం మనం. ఈ లైన్‌లో ఏ పొజిషన్‌లో. j = 2 అంటే ఈ పొజిషన్. సింపుల్‌గా మళ్ళీ ఇక్కడ కూడా స్టార్‌ని ప్రింట్ చేస్తా. j = 2 కూడా j = 2 అయిపోయింది. j = 3కొచ్చాం. j = 3 పొజిషన్ ఏంటి? ఇది. j = 3 కదా! ఈ పొజిషన్‌కొచ్చాం. ఇక్కడ ఏం చేస్తాం సింపుల్‌గా ఇంకో స్టార్ ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ 3 కూడా అయిపోయింది. j = 4. ఇక్కడ చూడండి నేను jని అప్డేట్ చేస్తున్నా ఇక్కడ. j = 4 క్వెషన్ ఏం చేసాం? స్టార్‌ని ప్రింట్ చేసేసినాం. అయిపోయింది. సో, ఇప్పుడు మనం బేసిక్‌గా మన ఇన్నర్ ఫర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇదంతా ఎగ్జిక్యూట్ అయిపోయింది ఇప్పుడు. ఇదంతా అయిపోయింది. i = 1 ఉన్నప్పుడు ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ మన కర్సర్ ఏం చేస్తది? ఈ ప్రోగ్రామ్ తర్వాత నెక్స్ట్ ఏముంది లైన్? ప్రింట్ ఎల్ఎన్ అని ఉంది. అంటే దీని అర్థం ఏంటి? మన కర్సర్ ఇంతసేపు i = 1లో ఉంది. ప్రింట్ ఎల్ఎన్ అన్నప్పుడు నెక్స్ట్ లైన్‌కొచ్చేస్తది. నెక్స్ట్ లైన్‌కొచ్చిన తర్వాత ఏంటి? మళ్ళీ పైకొస్తాం. పైకొచ్చిన తర్వాత i వాల్యూ 1 కాస్త ఇప్పుడు i వాల్యూ 1 కాస్త ఏమైంది? i వాల్యూ 2 అయింది. సో, బేసిక్‌గా i వాల్యూ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు i వాల్యూ 2కొచ్చినాం మనం. రైట్? i వాల్యూ 2కి రాగానే మనకేంటి? j = 1. j = 1 పొజిషన్‌కొచ్చాం. ఈ పొజిషన్ స్టార్ ప్రింట్ చేసేసినాం. j = 2. j = 2. 2 పొజిషన్ ఇది. స్టార్ ప్రింట్ చేసేసినాం. j = 3 ప్రింట్ చేసేసినాం. j = 4 ప్రింట్ చేసేసినాం. సో, మీకు బేసిక్ డౌట్ అంటే ఈ లైన్‌కి ఎట్లా వచ్చింది అంటే i = 2 కదా! ప్రెజెంట్ i = వాల్యూ ఎంత? 2. 2 క్వెషన్ లోపల j = 1, 2, 3, 4 అన్నీ అయిపోతాయి. j = 1, 2, 3, 4 అయిన ప్రతిసారి మనం ప్రింట్ చేసేస్తాం. 3 4. 4 తర్వాత ఇంకేమైనా ఎలిమెంట్ ఉందా? లేదు. సో, బేసిక్‌గా ఏంటి మళ్ళీ ఈ బ్లాక్ కంప్లీట్ అయిపోయింది. j బ్లాక్ మళ్ళీ నెక్స్ట్ వస్తుంది ఇక్కడికి. ప్రింట్ ఎల్ఎన్ అన్నావు. మళ్ళీ నెక్స్ట్ లైన్‌కొచ్చేస్తది. సో, ఈసారి i వాల్యూ ఎంత? 2 కాస్త 3 అయిపోతది. i వాల్యూ 3. సో, ఇప్పుడు మనం ఏంటి? i వాల్యూ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ i వాల్యూ 3కొచ్చాం. సో, i వాల్యూ 3లో మన ఫస్ట్ పొజిషన్ ఏంటి? i వాల్యూ 3, j వాల్యూ 1. సో, మన j వాల్యూ అనేది ఇక్కడ మనం రాస్తే j వాల్యూ 1. 1కొచ్చాం ప్రింట్ చేసేసినాం. 2కొచ్చాం ప్రింట్ చేసేసినాం. 3కొచ్చాం ప్రింట్ చేసేసినాం. 4కొచ్చాం ప్రింట్ చేసేసినాం. 3, 4 అయిపోయింది. సో, థర్డ్ వాల్యూ అయిపోయింది. అంటే ఈ బ్లాక్ అంతా అయిపోయింది. ఈ బ్లాక్ తర్వాత నెక్స్ట్ లైన్ ఏంటి? ప్రింట్ ఎల్ఎన్. సో, మనది కర్సర్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ లైన్‌కెళ్తది. సింపుల్ i = 4 మళ్ళీ. i = 4 అంటే మనం ఈ లైన్‌కొచ్చాం. ఈ లైన్‌కొచ్చాం ఈసారి. i = 4 కదా వాల్యూ. ఈ లైన్‌కొచ్చాం. ఈ లైన్‌లో j = 1 అంటే ఈ పొజిషన్ మళ్ళీ. సో, j = 1 ఈ పొజిషన్‌కొచ్చినప్పుడు ఏం చేస్తాం సింపుల్‌గా స్టార్‌ని ప్రింట్ చేసేస్తాం. j = 2 ఈ పొజిషన్ స్టార్ ప్రింట్ చేసేసినాం. స్టార్ 3, 4 అన్ని పొజిషన్‌కొచ్చినాం. j = 1, 2, 3, 4 పొజిషన్‌కొచ్చేసి ప్రతి పొజిషన్‌కొచ్చిన ప్రతిసారి నేను ప్రింట్ చేస్తున్నాను. ఇలా మనం మన ప్యాటర్న్‌ని ప్రింట్ చేయొచ్చు. సో, ఇందులో మన 3 రూల్స్ ఏమేమి చేసాం? ఫస్ట్ ఔటర్ లూప్ ఎన్ని సార్లు రన్ అవ్వాలి డిసైడ్ చేసినాం. ఇన్నర్ లూప్ ఎన్ని సార్లు రన్ అవ్వాలి డిసైడ్ చేసేసినాం. ఇన్నర్ లూప్ రన్ అయిన ప్రతిసారి మనం j వాల్యూ ప్రతిసారి మనం ప్రింట్ చేసేసినాం. సో, బేసిక్‌గా ఇది ఒక సింపుల్ ప్యాటర్న్ ప్రాబ్లమ్. సో, దీనివల్ల ఏం జరుగుతుందో మీరు చూడండి. ఇప్పుడు ఇదంతా ఏంది? ఈ డ్రై రన్ అంతా దేనికోసం? ఫర్ లూపే కదా! ఫర్ లూప్ ఎలా రన్ అవుతుంది? ఒక ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ i = 1 ఉన్నప్పుడు j ఎన్ని సార్లు 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. i = 2 ఉన్నప్పుడు j 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో, లూప్ లోపల లూప్ అన్నమాట. సో, ఇది 1 టైమే కానీ ఇది 4 టైమ్స్. సో, ఇది మళ్ళా 1 టైమే. ఇది 4 టైమ్స్. i లూప్ అనేది 4 టైమ్సే రిపీట్ అవుతుంది. కానీ j 16 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఎలా అంటారా? j1 ఉన్నప్పుడు i1 ఉన్నప్పుడు j 4 టైమ్స్. i1 j 4. i2 ఉన్నప్పుడు మళ్ళీ j 4 టైమ్స్. ఇక్కడ 4 టైమ్స్, ఇక్కడ 4 టైమ్స్ 2 కలిపితే 8 కదా! మళ్ళీ ఇక్కడ 4 టైమ్స్, ఇక్కడ 4 టైమ్స్. మొత్తం కలిపి 16 టైమ్స్ మన j లూప్ రన్ అవుతుంది. 4 టైమ్స్ మన i లూప్ రన్ అవుతుంది. సో, అర్థమవుతుంది కదా! మీరు బిగినర్ అవుతే మీకు లూప్స్ అనేటివి ఇంత జరుగుతుందా? ఇన్ని ఇటరేషన్స్ జరుగుతున్నాయని అర్థం. సో, ఈ డ్రై రన్ అంతా దేనికోసం? లూప్స్‌ని అర్థం చేసుకోవడానికి. లూప్స్ ఈజీగా అర్థమైపోతే మీరు డీఎస్ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మీకు లూప్స్‌తోని పెద్ద కష్టంగా ఫీల్ అవ్వరు. ప్రాబ్లమ్ తొందరగా సాల్వ్ అయిపోతది. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో లాజిక్ బిల్డింగ్ అనేది మనకు ప్యాటర్న్ ద్వారా వస్తది అని చెప్పారు. సో, కంప్లీట్ లాజిక్ బిల్డింగ్ అనేది రాదు. ప్యాటర్న్ ప్రింటింగ్ వల్ల మనకు ఫర్ లూప్స్ ఒకటే వస్తాయి. దానివల్ల మనకి డీఎస్ఏ ఈజీ అవుతది. డీఎస్ఏ ఈజీ అవ్వడం వల్ల ఆటోమేటిక్‌గా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. దానివల్ల లాజిక్ అనేది బిల్డ్ అవుతది. ఎందుకు? మనం మల్టిపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం కన్సిస్టెంట్‌గా కాబట్టి. సో, ఒకసారి దీనికి కోడ్ ఎలా రాయాలో చూద్దాం. సింపులే కోడ్ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంది. ఇంకేం చేస్తాం. సో, ఇది మన బేసిక్ ప్యాటర్న్ మనం ప్రింట్ చేయాల్సిన ప్యాటర్న్ ఇదే. రైట్. సో, ఇప్పుడు మన ఫస్ట్ స్టెప్ ఏంటి మనది ఔటర్ లూప్ ఎన్ని సార్లు రన్ అవ్వాలో డిసైడ్ చేయాలి. ఎన్ని సార్లు రన్ అవ్వాలి? మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 టైమ్స్ రన్ అవ్వాలి. సో, మనం సింపుల్‌గా ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1, 5. 5 ఎందుకు పెడుతున్నాం మనం? ఆహ్, అంటే ఎందుకంటే మనం 4 ఇచ్చినా సరే మనకు 4 వరకు ఎళ్ళదు కాబట్టి. 5 ఇస్తే 5 వరకు ఎళ్ళదు కాబట్టి. 5 ఇస్తే 5 వరకు ఎళ్ళదు కాబట్టి. సో, ఔటర్ లూప్ అయిపోయింది. ఫస్ట్ రూల్ అయిపోయింది. సెకండ్ రూల్
ఇన్నర్ లూప్. ఇన్నర్ లూప్‌ని మనం రోస్ కోసం అంటే మనకెన్ని స్టార్స్ ఇట్లా పైనుంచి మన కాలమ్స్ ఎన్నున్నాయి? ఇన్నర్ లూప్ అనేది కాలమ్స్ కదా! ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 4 కాలమ్స్ ఉన్నాయి. సో, మనం ఇన్నర్ లూప్‌ని గూడా 4 టైమ్స్ రన్ జేయాలి. థర్డ్ రూల్ ఏంటి? ఇన్నర్ లూప్‌లో ప్రింట్ జేయాలి. మనం ఏం ప్రింట్ జేయాలి? ఇప్పుడు ఇక్కడ మీరు కరెక్ట్‌గా గమనిస్తే నేను ఇన్నర్ లూప్ ఇండెంటేషన్ దగ్గర ఉన్నా. అంటే ఇన్నర్ లూప్ లోపల గాదు. ఇన్నర్ లూప్ బయట. ఇక్కడ ఏం చేస్తా నేను ప్రింట్ సో, ప్రింట్ చేసాం. తర్వాత నెక్స్ట్ లైన్ గూడా ఎళ్ళడానికి కూడా రాసేసినాం. ఒకసారి రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ప్యాటర్న్స్ వస్తున్నాయి. 4 స్టార్స్ వస్తున్నాయి గానీ నెక్స్ట్ లైన్‌కి వెళ్ళట్లేదు. సో, ఈ ప్రింట్ ఏం చేస్తుందంటే ఎక్స్‌ని ప్రింట్ చేసి నెక్స్ట్ లైన్‌కెళ్ళిపోతుంది. ఐ మీన్ అట్లా ఫస్ట్ ఎక్స్‌ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ లైన్‌కెళ్ళిపోతుంది. సెకండ్ ఎక్స్‌ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ లైన్‌కెళ్ళిపోతుంది. సో, అలా ఎళ్ళిపోతుంది. ఎళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్ నెక్స్ట్ లైన్ ఈ నార్మల్ ఈ లూప్ అంతా అయిపోయిన తర్వాత అంటే ఈ ఫర్ లూప్ ఎక్స్ అంతా ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్‌కెళ్ళిపోతుంది. సో, దానివల్ల ఎక్స్‌ట్రా స్పేస్ అనేది వచ్చింది. సో, సింపుల్‌గా ఏం చేస్తానంటే నెక్స్ట్ లైన్‌కెళ్ళకుండా ఎండ్ ఇక్కడనే రాయాలంటే ఇలా ఎండ్ రాసేస్తే నెక్స్ట్ లైన్‌కెళ్ళకుండా ఉంటది. ఇక్కడ చూడండి వచ్చేసింది మనకి. ఐ మీన్ 4x4 మనకు గావాల్సిన ప్యాటర్న్ వచ్చింది కదా! సో, ఇక్కడ మనం ఎక్స్ కాకుండా స్టార్ ప్రింట్ చేద్దాం. సో, మనకు స్టార్స్ అయితే ప్రింట్ అయిపోయినాయి. సో, బేసిక్‌గా మీకు డౌట్ ఏంటంటే ఈ ఎండ్ దగ్గరనే వచ్చుంటది. ఈ ఎండ్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మనం జస్ట్ ఇదొకటే తీసుకుందాం. ఇదొకటి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మీకు. ఇప్పుడు నేనేంటి సింపుల్ ఒక ఫర్ లూప్ తీసుకున్నా. ఫర్ లూప్ తీసుకొని దాన్ని 1 నుంచి 5కి రన్ చేస్తున్నా. సో, ఇక్కడ ఏం జరిగింది? స్టార్ అనేది ప్రింట్ అయింది. సో, ఈ స్టార్స్ ఎట్లా ప్రింట్ అయినాయి? ఫస్ట్ ఒక స్టార్ ప్రింట్ అయ్యి, నెక్స్ట్ లైన్‌లో ఇంకో స్టార్ ప్రింట్ అయింది. సో, అలా నేను నెక్స్ట్ లైన్‌కెళ్ళకుండా సింపుల్‌గా ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు అని రాస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ ఫస్ట్ స్టార్ ఏదైతే ఉంది కదా! ఇది ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్‌కెళ్ళదు. సెకండ్ స్టార్ కూడా ఫస్ట్ స్టార్ పక్కనే ప్రింట్ అవుతుంది. 4 స్టార్స్ అనేటివి పక్కనే ప్రింట్ అయినాయి. ఐ మీన్ సైడ్ బై సైడే ప్రింట్ అయినాయి. సో, దానికోసం ఈ ఎండ్. మళ్ళీ ఈ 4 స్టార్స్ ప్రింట్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి నేను నెక్స్ట్ లైన్‌కెళ్ళాము. నెక్స్ట్ లైన్‌కెళ్ళి మళ్ళీ 4 స్టార్స్ ప్రింట్ అవుతాయి. ఏది మన మెయిన్ ప్రోగ్రామ్‌లో. సో, ఇది ఇలా జరిగింది. అండ్ ఇంకోటేంటంటే మీరు ఇది ఇలానే గాదు ఇంకోలా గూడా ప్రింట్ జేయొచ్చు. డైరెక్ట్‌గా ప్రింట్ ఆఫ్ ఇంటూ స్టార్ ఇంటూ ఈ మార్క్ ఏంటి మల్టిప్లికేషన్ గదా! స్టార్ ఇంటూ ఐ అని చేశాను. ఐ లేదా 4 అని చేశాననుకోండి. ఇప్పుడు చూడండి ఒకటే లూప్‌లో మీకు 4 స్టార్స్ వచ్చేసినాయి. ఇవెట్లొచ్చినాయి? ఇగో చూడండి ఇక్కడ 4 స్టార్స్ ఐ మీన్ మనం అనుకున్న ప్యాటర్న్ ఒక లూప్‌లో కూడా వచ్చింది. సో, బేసిక్‌గా ఇది ఎలా వచ్చిందంటే ఈ స్టార్‌ని నేనేం చేస్తున్నా అంటే 4 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నా. మీకు గుర్తుందో లేదో మనం స్ట్రింగ్‌ని దేనితోనన్నా నంబర్‌తో మల్టిప్లై చేస్తే స్ట్రింగ్స్ ఎన్నున్నాయి అవన్నీ డూప్లికేట్ అవుతాయి. అది నంబర్ అవుతాయి. సో, ఇలా గూడా మనం ఇది ప్రింట్ చేయొచ్చు సింగిల్ లూప్‌లో. సో, మీరిప్పుడు ఏం చేస్తారంటే సో, ఈ సీరీస్ ఏంటి నెక్స్ట్ కంటిన్యూ అవుతది. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో ప్యాటర్న్ చేద్దాము. సో, మీరు ఏం చేయండి అంటే ఈ కోడ్‌ని ఎక్స్‌పెరిమెంట్ చేయండి. ఎండ్ తీసేసి ట్రై చేయండి. లేదా డీబగ్ చేసి ఒకసారి డీబగ్ చేసి ట్రై చేయండి. ప్రతి లైన్‌లో ఏం జరుగుతుంది? ఎలా ఏంటి అని చెప్పి ట్రై చేయండి. అండ్ ఆ కోడ్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.